అందరికీ నమస్కారం అండి. ఒక మనిషి జననం మరణం అనేది ఈ మధ్యకాలంలో ఒక మనిషికి చనిపోయిన తర్వాతనే వారి యొక్క మంచి చెడులు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి మన సమాజంలో ఉంది. ఈరోజు అత్యున్నతమైనటువంటి శాసనసభలో భూమా నాగిరెడ్డి గారికి సంతాపం తెలియజేసేటటువంటి సభలో నిజంగా చాలా బాధాకరం. సభ మొత్తాన్ని మేము గమనించాం. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన విషయం కన్నా ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి మాట్లాడే రాజకీయాల్ని ఈరోజు సభలో విన్నాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మానవత్వంతో మంచితనంతో ఈరోజు ఆ సంతాప సభలో ఏదైతే భూమా నాగిరెడ్డి గారు గురించి మాట్లాడాల్సి వస్తే వారు గతంలో చేసినటువంటి రాజకీయ ప్రస్థానం కానీ వారు రాజకీయంగా ఎదిగిన విషయాలను కానీ వారి యొక్క మంచితనంతో పాటు చిట్ట చివరికి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రలోభాలకి లోబడి ఏదైతే పార్టీ మారిపోయారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించవలసి వస్తే అది అసెంబ్లీ రికార్డులో నమోదవుతుంది. నమోదైనప్పుడు ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడితే పర్వాలేదు, కానీ ఆ చెడుని కూడా మనం ఎందుకు అక్కడ ప్రస్తావించడం అని చెప్పి ఒక మనసున్న మనిషిలా మానవత్వం ఉన్నటువంటి మనిషిలా ఈరోజు మా పార్టీ మా నాయకుడు మేము సభలోకి వెళ్ళకపోతే ఆ విషయాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మొత్తం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అదే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు మాట్లాడే తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, ఒక వ్యక్తి మరణించిన తర్వాతనే మంచి చెడులు ప్రస్తావిస్తాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇందాక సభలో మాట్లాడినటువంటి పెద్దలందరికీ నేను ఒక సూటిగా అడుగుతున్నాను. ఇదే భూమా నాగిరెడ్డి గారు సతీమణి శోభా నాగిరెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో చాలా కీలక పాత్రను వహించి తెలుగుదేశంలో పదవులు చేసి తెలుగుదేశం సేవ చేసినటువంటి పరిస్థితుల్లో ఆమె ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో ఆమె యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ శోభా నాగిరెడ్డి గారు చనిపోతే ఎందుకు వెళ్ళలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మాట్లాడినటువంటి వారందరూ కూడా చాలా నీతి కబుర్లు చెప్పారు. నిజంగా ఇక మొత్తం ఆ మేమే సానుభూతిని చెప్తున్నాం అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. ఆ రోజు ఎన్నికల ముందునే శోభా నాగిరెడ్డి గారు చనిపోతే మీరు ఎందుకు అక్కడ మీ పార్టీ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు? అంతేకాకుండా ఆమె చనిపోయినా సరే మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా ఇదే తొలి అసెంబ్లీలో హైదరాబాద్లో జరిగినటువంటి తొలి అసెంబ్లీలో కనీసం శోభా నాగిరెడ్డి గారి మీద ఆ రోజు సంతాపం తెలియజేయడానికి కూడా మీరు ఎందుకు ఇష్టపడలేదని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. తర్వాత మేమందరం గట్టిగా నిలదీసి అజెండాలో పెట్టాలన్నప్పుడు మరుసటి రోజు మీరు పెట్టినటువంటి
విషయం మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈరోజు మరొక రాజకీయం, నిజంగా అఖిలమ్మ మాట్లాడేటప్పుడు విన్నాం. నిజంగా అది ఏ ఆడపిల్ల కానీ ఎవరికైనా అది తీరని బాధ. తల్లి తండ్రి చనిపోతే ఖచ్చితంగా అది ఏ పిల్లలకైనా కుటుంబ సభ్యులకైనా చాలా బాధాకరం ఉంటుంది. నిజంగా ఆ అమ్మాయి పడే వేదన సంఘర్షణ ఒక మహిళగా మేము పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ పాపం అమాయకమైనటువంటి ఆ పాప చేత లేనిపోని అబద్ధాలను కూడా ఈరోజు సభలో మాట్లాడించారు. నిజంగా మనమందరం ఇంకో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులం. మన ఇంట్లో వ్యక్తి ఎవరైనా చనిపోతే చితి కాలకుండానే కనీసం 3 రోజులైనా సరే పొలిమేర దాటకూడదని చెప్పి చెప్తా ఉంటారు. అలాంటి ఆమెను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సభకు రావాలని చెప్పి తీసుకొని వచ్చిన వాళ్ళే ఆమె చేతనే నాకు నేనుగా వచ్చాను, నాకు ఎవరు చెప్పలేదని అన్నారు. అఖిలమ్మకు నేను ఒకటే చెప్తున్నాను, అమ్మా మీరు అంత బాధలో ఉన్నప్పుడు నిజంగా మహిళగా, ఎందుకంటే ఎక్కువ మహిళకు చాలా గుండె బరువు ఉంటుంది, ఆ గుండె బరువుతో మీరు వచ్చారనంటే నిజంగా మీ వెనక ఎటువంటి శక్తి మిమ్మల్ని ఏమి చెప్పలేదా అని మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఇదే అఖిలమ్మకు అడుగుతున్నాను, మరి కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ రాజధానిలో అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు 6వ తారీఖున 7వ తారీఖున కూడా మీరు అటెండ్ కాలేదు. కానీ ఈరోజే నాకు నేనుగా వచ్చాను అనంటే దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మిమ్మల్ని బలవంతంగా తీసుకురాలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సరే ఇవన్నీ రాజకీయాలు పక్కన పెడదామనంటే కనీసం ఒక్క క్షణమైనా సరే వారి గురించి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి గారు గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారే టికెట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత వారు చిట్ట చివరి దశలో ఆయన కేవలం మంత్రి పదవి కోసం ప్రలోభపడి ఆ పార్టీలోకి వెళ్ళారన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు సభలో? అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. చిట్ట చివరిగా భూమా నాగిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితోనే మాట్లాడారు. ఆ ముందు రాత్రి ఎంపీటీసీ జెడ్పీటీసీలు తీసుకొని వెళ్ళి అక్కడ ఇంతకీ వారి ఇరువురి మధ్యన ఏమి చర్చ జరిగిందో ఎవరికి ఎరుక. అక్కడ మానసిక శోభ ఈరోజు ఆయనకు ఒత్తిళ్లకు గురి చేసిన సంగతి నిజం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, భూమా నాగిరెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వారి మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నారే, ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారే, మరి ఆ రోజు ఎందుకు ఆయన మీద రౌడీ షీటరు కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నిజంగా ఆ రోజు ఒక యుద్ధ వాతావరణాన్ని కర్నూలులో సృష్టించి పోలీసులతో ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన హాస్పిటలైజ్ అవ్వడానికి కారకుడు మీరు కారా అని చెప్పి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ఇలా చేసిందంతా చేసి చిట్ట చివరికి 3 రోజుల్లో మీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి నమ్మబలికి ప్రలోభ పెట్టి వారిని పార్టీలోకి తీసుకొని సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా ఈరోజు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్సీని గెలిపించుకునే ప్రధాన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి వారి మీద లేని ఒత్తిడిని కల్పించి ఈరోజు వారి యొక్క చావుకి మీరు కారకులు కారా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా గతంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు మీకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మహానుభావులకే మీరు వెన్నుపోటు పొడిచి వారు మానసికంగా క్షోభ చెంది గుండెపోటుతో చనిపోవడానికి కారకులు కారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఈరోజు మేము సభకు వెళ్ళలేదు కదా, ప్రధాన ప్రతిపక్షం రాలేదు, ఇది చాలా బాధాకరం విచారకరం అని మాట్లాడుతున్నారే. ఆ సిద్ధాంతాలు ఆ మాట్లాడేటప్పుడు దాని యొక్క వెనక నుండి విలువల గురించి ఒక్కరు కూడా ఎందుకు ప్రస్తావించలేదని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళడం అది ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయమానని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం.
ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత చాలా బాధాతప్తంగా ఈరోజు మాట్లాడినటువంటి మనుషులు ఉన్నారు. కానీ దాని వెనకన ఎంత రాజకీయం చేశారు, ఎంత కుట్ర పన్నారని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఒక వ్యక్తికి తప్పు చేయించినా తప్పు చేసిన వాడిద్దరు కూడా తప్పు చేసినట్టుగా లెక్క. అలా ఈరోజు ఆయన పార్టీలోకి తీసుకెళ్ళి ప్రలోభ పెట్టి ఒత్తిళ్లకు గురి చేసి మామూలుగానే వారు ఆరోగ్యపరంగా గతంలోనే బైపాస్ సర్జరీ చేసుకున్నటువంటి వ్యక్తి కనుక వారి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టి, ఎందుకంటే వారి కుమారుడు కూడా నిన్న మీడియాలోనే చెప్తున్నారు, నేను చాలా స్ట్రెస్కి ఫీల్ అవుతున్నాను నాన్న, రేపు పొద్దున్న ఫోన్ చేస్తానని వాళ్ళ తండ్రి తనతో ఫోన్లో మాట్లాడినట్టుగా వాళ్ళ అబ్బాయి చెప్పారు. అంటే అంత స్ట్రెస్ని ఎవరు కలిగించారు? చంద్రబాబు నాయుడే కలిగించాడు. అందుకనే దీనికి ప్రధాన బాధ్యత చంద్రబాబు నాయుడే తీసుకోవాలి. దాన్ని ఈరోజు మరలా రాజకీయం చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు మాట్లాడే మాటలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి సవరాజకీయాల్ని మానుకోవాలని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నారాయణ స్వామి, జీడి నెల్లూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా. మీకందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీరందరూ కూడా సభలో ఏ విధంగా సంతాప సభది నాగిరెడ్డి గారు చనిపోయినాక నాగిరెడ్డిని గురించి మాట్లాడాల్సిన సభ, వారి కుటుంబానికి సానుభూతిని తెలియవలసినటువంటి సభ. ఆ సభలో ఏ విధంగా మాట్లాడినారు? అది సంతాప సభ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని తిట్టే సభ నాకు అర్థం కాల. దీన్ని కూడా వీళ్ళు ఒక రాజకీయంగా తీసుకొని ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారు చనిపోతే సభకు సంతాపం చెప్పేదానికి కూడా రాలేదు. వీరు ఎంత దుర్మార్గులని, సభ ద్వారా ప్రజలకు తెలిసే కార్యక్రమాలని మీరు ఎంత కుట్రపూరితంగా, శకుని ఏ విధంగా దుర్యోధనికి సాగు కారకుడో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని శకునిగా అందరూ కలుసుకొని ఆయన కాపాడే కార్యక్రమాలు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. కానీ శకుని కడాన దుర్యోధనుడి యొక్క సాగుకి ఏ విధంగా కారణమైనాడో ఆ విధంగా కారకులు వీళ్ళు అవుతారని మాత్రం నేను మీ ద్వారా గట్టిగా నమ్ముతున్నాను. కారణం ఏమంటే ఎన్టీ రామారావు గారు దైవ స్వరూపుడు. రామారావు పేరు చెప్తేనే ఓట్లేశారు. వారిని ఏ విధంగా దించారు? చంద్రబాబు నాయుడు ఏ విధంగా దించాడు? ఎన్టీ రామారావు పేరు చెప్పి ఎమ్మెల్యేలు గెలిచిన వారిని వైస్రాయ్ ఓట్లో ఏ విధంగా చెప్పులతో ఏపించారు? అదే రామారావు గారిని దించినాక రామారావు ముందు రోజు చంద్రబాబుని గురించి, తన ఆర్థిక స్థితిగతుల గురించి, అతని రాజకీయాల గురించి ఏ విధంగా మాట్లాడినాడు? ఆ స్ట్రెస్తో, ఆ బాధతో, ఆ టెన్షన్తోనే మరో రోజే చనిపోయినాడు. అదేవిధంగా భూమా నాగిరెడ్డి గారు, వారి కుటుంబాన్ని గురించి మీకు అందరికీ కూడా తెలుసు. భూమా నాగిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే వారు గెలిచినారు. కడాన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వారిని తీసుకునేదనింది మీకు అందరికీ కూడా తెలుసు. ఇదే చంద్రబాబు నాయుడు గారు భూమా నాగిరెడ్డి గారికి 3 రోజుల్లో మీకు మంత్రి పదవి ఇస్తానని ప్రగల్భాలు చెప్పి వారిని తీసుకొని ఇచ్చి 1 సంవత్సరం వరకు వారి మానసికంగా శోభించడమే కాకుండా వారికి ఆ పదవి రాకపోతే బాధపడే కారణాలు లేవని నిన్న చంద్రబాబు నాయుడు కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడంట నాగిరెడ్డి. చంద్రబాబు నాయుడుతో వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన సభలో మాట్లాడింది నేను చాలా సిగ్గుగా తల వంచుకుంటున్నాను. కారణం ఏమంటే ఆయన బతికినంత వరకు ఆ యొక్క నాగిరెడ్డి గారి యొక్క నియోజకవర్గం ఆయనకు తెల్లా, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కనబడలా. ఈరోజు ఆయన చనిపోయినాక ఆయన ఆశయాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడంట, దాన్ని నిలబెడతాడంట. అదేంట ఆయనకు కావాల్సిన యొక్క ధ్యేయం. ఇప్పుడు బాధపడుతున్నాడంట, ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాడంట, పార్టీ దెబ్బతినిపోయిందంట. ఎందుకయ్యా ఈ విధంగా మాట్లాడతారు? ప్రజల్ని ఈ విధంగా ఎందుకయ్యా మీరు మోసం చేస్తున్నారు? జగన్ అన్న ధ్యేయం ఒకటే,
మాకందరికి కూడా బాధపడ్డాడు. మేము సభకు పోయినప్పుడు నాగిరెడ్డి గారిని గురించి మాట్లాడాలా, వారు మంచి పనులు చేసిందని చెప్పాలా, కానీ వారు ఏ విధంగా పార్టీ వదిలి వెళ్ళిపోయినారు, దానికి ఎవరు కారకుడు, ఏ విధంగా ప్రగల్భాలు పలికినాడు, ఏ విధంగా ఆశ పెట్టాడు, నాగిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయినాడు అనేది కూడా మేము చెప్పాలా. అది ఆ రికార్డులో పోతే, అసెంబ్లీ రికార్డులో పోతే అది శాశ్వతంగా చరిత్రహీనులు అయిపోతారు. కాబట్టి మనం ఒక మంచి దృక్పథంతో వారిపైన సానుభూతితోనే మేమెవరు కూడా లోపలికి పోవాలి. ఎందుకంటే మంచి చెప్పాలా, వారు చేసిన మా పార్టీకి చేసిన ద్రోహాన్ని కూడా చెప్పాలి. కాబట్టి మేము చెప్పదలుచుకోవాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినారో ఆ వారి ద్వారా జగనన్నని తిట్టించే కార్యక్రమాలు చేశాడు. అయ్యా మీకందరికి కూడా తెలుసు, ఇక్కడ కూడా మీరందరూ కూడా ఉన్నారు. మనందరూ కూడా పవిత్రమైన భూమిలో ఉన్నాము. మనం హిందూ మతంలో పుట్టినాము. ఎక్కడైనా కానీ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఒకే ఒక 10 గంటలకే మళ్ళీ మనం అసెంబ్లీకి వస్తామా మీరు చెప్పండి. నిజంగా ఆ తల్లి తండ్రి చనిపోయినప్పుడు ఆ అఖిలప్రియ గారు రాలా, నువ్వు వచ్చి చెప్పబోతే నేను చేసిన తప్పు, నేను చేసిన మీకు చేసిన ద్రోహం బయటపడుతుంది, అందువల్ల మీరు వెంటనే రండి అని చెప్తే ఆమె రావటం జరిగింది. ఏం జరిగిందో తెలుసా, ముందు రోజు రాత్రి నేను వస్తాను, చంద్రబాబు నాయుడు కూడా రమ్మనండి, ఆయనకు ఒత్తాస పలికే వాళ్ళందరినీ కూడా రమ్మనండి, పవిత్రమైన దేవాలయానికి పోదాము. ఆయన ముందు రోజు ఏ విధంగా మాట్లాడినాడు, ఆయన నాగిరెడ్డి ఎంత శోభించాడు, ఆయన తన కూతురికి మంత్రి పదవి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎందుకంటే ఆ విధంగా చేస్తారు, నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు, మీరు ఈ విధంగా రాజకీయాలు ఎందుకు చేస్తారని బాధపడిన ఘటన కూడా ఉంది. చంద్రబాబు నిజంగా కానీ మానవత్వం ఉంటే నాతో కూడా రమ్మనండి, ఏ గుడికైనా కూడా ఆయన మనస్సాక్షి సాక్షి చెప్పమనండి. ఆ బాధతోనే ఆ శోభతోనే ఆయన వస్తూ ఆయన బాధ ఇంత కాదు రావటం, ఆయన గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఎన్టీ రామారావు సావుకి ఏ విధంగా కారకుడు అయినాడో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నాగిరెడ్డి గారి కుటుంబానికి నాగిరెడ్డి గారి సాగు కూడా కారకుడైనటువంటి చంద్రబాబు గురించి మీరందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రజలకందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. మీరా చెప్తారు చనిపోయినాక సానుభూతి చెప్పలేదంట. మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏ రోజయ్యా మీరు రాజశేఖర రెడ్డి గారిని వదిలినారు? ప్రతిరోజు రాజశేఖర గారిని తిట్టే పని మీకు. కాబట్టి మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, జగనన్న మమ్మల్ని అంతా కూడా ఏ విధంగా చూస్తున్నాడు, ఎందుకు సానుభూతి చెప్పలేదని బాధ మీ దగ్గర తెలియపరచాలని రకరకాలైన అసెంబ్లీలో మాట్లాడించారు. ఇక్కడ అదే పని పెట్టుకుని అందరి దగ్గర మాట్లాడిస్తున్నారు. చేసిన మంచి పని చెప్పాలా, చెడ్డ పని చెప్పాలా. చెడ్డ పని చెప్తే ఆడ రికార్డు అవుతుంది. నాగిరెడ్డి కుటుంబానికి కూడా అది మంచిది కాదని ఉద్దేశంతోనే మేము ప్రజల కోసం మేమంతా కూడా జగనన్న కూడా మానవ దృక్పథంతోనే ఆ రికార్డు కాకూడదని దృక్పథంతోనే వారు కూడా మేము పోకుండా నిలిచిపోయినాము. మీ ద్వారా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చనిపోయినప్పుడు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ జగనన్న మన విజయమ్మ గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన మానవ దృక్పథంతో చనిపోయిన వెంటనే మా కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నామని కూడా దృక్పథంతో ఆయన వారు తల్లి విజయమ్మ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే చంద్రబాబు ముందు ఫోన్ చేసి చెప్పినాడని చెప్పేసి బలత్కారంగా ఆయన దగ్గర చెప్పించే కార్యక్రమాలు కూడా ఈ పార్టీ చేస్తూ ఉంది. ఈ పార్టీకి అది మంచిది కాదు. ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. నిజంగా వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ ప్రజలు కోర్టు వచ్చే ప్రజలు ఆ కోర్టులో చంద్రబాబుకు శిక్ష పడకుండా మాత్రం ఉండదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భూమా నాగిరెడ్డి గారికే కాకుండా వాళ్ళ కుటుంబంలో నేను దేశాయి తిప్పారెడ్డి మదనపల్లి ఎమ్మెల్యే. భూమా నాగిరెడ్డి గారికే కాకుండా వాళ్ళ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు అసెంబ్లీ సీట్లు ఇచ్చి గెలిపించుకొని, అంతేకాకుండా ప్రతిపక్షంలో ఒకే ఒక పోస్ట్ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ పోస్టు, పిఎస్సి చైర్మన్గా ఇచ్చి పార్టీ ఎంతో ఆదరించింది భూమా నాగిరెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని. అదే శోభా నాగిరెడ్డి గారు చనిపోతే కనీసం ఈడు సంతాపం తెలిపేదానికి కూడా ఒప్పుకోలేనటువంటి వీళ్ళు, ఆమె చనిపోతే ఆమె చూడ్డానికి కూడా రానటువంటి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మిగతా వాళ్ళ మంత్రులు ఈరోజు ఏమేమో మాట్లాడుతున్నారు. వాళ్ళ కుటుంబం మీద ఎంతో సానుభూతి ఉంది అని మాట్లాడుతున్నారు.
ఆ రోజు లేదా సానుభూతి? ఈ 3 ఏళ్ళకే ఎక్కువ సానుభూతి పెరిగిందా? ఈరోజు సానుభూతి పెరగడానికి కారణము ఆయన వాళ్ళ పార్టీలో చేరాడు వాళ్ళ ప్రలోభాలకి. కానీ ఆయన చనిపోవడానికి కారణం ఏంది? ఈయన ప్రలోభ పెట్టి 3 రోజుల్లో నేను మంత్రి ఇస్తానన్నాడు. కానీ మంత్రి ఇవ్వకపోవడం వల్ల అంతకు ముందు రోజు జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఆయన చాలా మనస్తాపం చెంది డిప్రెస్ అయ్యి హైపర్ టెన్షన్ వచ్చి బీపీ ఎక్కువ పెరిగిపోయి చెప్పాడు. రిపోర్ట్స్లో కూడా అదే అడిగాడు. వాళ్ళు కూడా చెప్పారు బీపీ షూటప్ అయ్యి హైపర్ టెన్షన్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పారు. దానికి ఆ హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడే కారణం, ముద్దాయి కూడా. దీన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు మేము ఏదో ఇక్కడ ఈ సంతాపం సభలో మేము మాట్లాడలేదని చెప్తున్నారు. కానీ ఇందాక మా నాయకుడు కూడా వివరణ ఇచ్చాడు దానికి. ఖచ్చితంగా మేము ఆడబోతే ఆయన చేసిన ద్రోహం కూడా చెప్పాల్సి వస్తుంది. అది ఆయన జీవితానికి మచ్చ వస్తుంది. చనిపోయిన వ్యక్తి గురించి ఆ మచ్చ రాకూడదనే మేము రాలేదు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. దాని వల్లే వక్ర మార్గంలో ఏమేమో చెప్పి దీన్ని ఈరోజు సంతాప సభను రాజకీయ సభ చేశారు. థ్యాంక్ యూ. విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ నియోజకవర్గం. అది భూమా నాగిరెడ్డి గారు మరణించడం, ఆకస్మిక మరణం చాలా బాధాకరమైనటువంటిది. 2 సంవత్సరాల కాలంలోనే శోభా గారు మరణించడం, అదేవిధంగా నాగిరెడ్డి గారు మరణించడం అందరినీ కూడా కలిసివేసినటువంటి విషయమే. అందుకనే భూమా నాగిరెడ్డి గారు మరణించిన వెంటనే వ్యక్తిగతంగా ఒక మానవతా దృక్పథంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ విజయం గారు ఫోన్ ద్వారా సానుభూతిని తెలియజేయడం జరిగింది అఖిలప్రియ గారికి. అదేవిధంగా ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలో కూడా మేము పాలు పంచుకుంటా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా శాసనసభకి వెళ్ళి సంతాపంలో పాల్గొనకపోవడానికి కారణాలు కూడా మా లీడర్సు తెలియజేశారు. ఈరోజు మీడియా సెల్లో జరుగుతున్నటువంటి చర్చ, మాకంటే ముందు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భూమా నాగిరెడ్డి గారి పట్ల సంతాపం కంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని విమర్శించడానికే అధిక సమయం కేటాయించి వివాదాస్పదం చేయడం జరిగింది. అట్లాంటి వాతావరణం రికార్డ్స్లో భద్రపరచబడేటువంటి ఒక గొప్ప శాసనసభలో జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే మేము అక్కడికి వెళ్ళడం జరగలా. నిజమే, వారన్నారు వారు ఎంతో సేవలు చేశారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ దినాల నుంచి కూడా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు మా పార్టీలో కీలకమైనటువంటి పాత్రను వాళ్ళు కూడా నిర్వహించడం జరిగింది. వారి సేవల పట్ల, వారి కాంట్రిబ్యూషన్ పట్ల మా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఉంది కాబట్టే వాళ్ళని రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని ఆదరించినంతగా ఆదరించడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కర్నూలు శాసనసభ స్థానం కానీ, నంద్యాల శాసనసభ స్థానం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డ శాసనసభ స్థానం కానీ 3 శాసనసభ స్థానాల్ని వారి కుటుంబానికి కేటాయించడం ద్వారా ఆ కుటుంబం పార్టీ చేసినటువంటి సేవల్ని వాటిని కూడా గుర్తించడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు మరణించిన సందర్భంలో కూడా ఒక కుటుంబ సభ్యురాలను కోల్పోయినప్పుడు బాధపడిన దానికంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబం అంతా కూడా బాధపడడం జరిగింది. వైఎస్ విజయమ్మ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, యావత్ కుటుంబం అంతా కూడా అక్కడే ఉండి వారి బాధలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. శోభా గారు చనిపోయిన తర్వాత కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా భూమా నాగిరెడ్డి గారిని అత్యున్నతమైనటువంటి స్థానానికి కూడా తీసుకెళ్లడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే వారి కుటుంబం పట్ల, వారి సేవల పట్ల గుర్తించాల్సిన విషయం మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సలహా ఇవ్వాల్సినటువంటి అవసరంలా. సంస్కారం గురించి చాలా చాలా గొప్ప పదాలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
మరి ఏ సంస్కారం ఉండబట్టి ఇంతమంది ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ సంస్కారం ఉండబట్టి ఈరోజు సంతాప సభలో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతోనే ప్రధానమైనటువంటి స్పీచెస్ ఇప్పించగలిగినారని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. నిజమే, భూమా నాగిరెడ్డి గారు రాయలసీమ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్రను, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఆయన కృషిని మేము గుర్తిస్తూ ఉన్నాం. అయితే అదే సందర్భంలో మరి ఎంతో గౌరవించి, ఎంతో నమ్మకంతో ఒకే కుటుంబంలో ముగ్గురిని శాసనసభకు పంపిస్తే వారు పార్టీ ఫిరాయించడం అనైతికమని మా పార్టీ ఫీల్ అవుతూ ఉంది. ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఎంత నేరమో ఫిరాయించడం కూడా తప్పనేటువంటిది మా పార్టీ భావిస్తూ ఉంది. ఆ విషయంలో మేము హైకోర్టులో కూడా పోరాటం చేస్తా ఉన్నాం. స్పీకర్ గారికి ఇచ్చాం, ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకోవాలా, మా పార్టీ శక్తి పైన, మా పార్టీ గుర్తుపైన గెలిచి పార్టీలు ఫిరాయించడం అనేటువంటిది మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది. ఆ విషయంలో మేము స్పీకర్ దగ్గర పోరాడుతూ ఉన్నాము. అదే సందర్భంగా హైకోర్టులో కూడా దానికి సంబంధించినటువంటి కేసెస్ కూడా మేము వేసి నడుపుతా ఉన్నాం. వాళ్ళని అనర్హులుగా గుర్తించాలని. అట్లాంటి సందర్భంలో మేము అక్కడికి వచ్చి హిపోక్రసీ ప్రదర్శించడం కాదు, నటన చేయడం కాదు, భూమా నాగిరెడ్డి గారి కాంట్రిబ్యూషన్ చెప్తూనే ఈ చేసినటువంటి పొరపాటును కూడా చెప్పాల్సి వస్తుంది. అది దాన్ని అవకాశంగా తీసుకొని అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో మాకు తెలుసు. సంతాపాన్ని కూడా వాళ్ళు ఏ విధంగా రాజకీయం చేయగలరో మాకు తెలుసు. కాబట్టి భూమా నాగిరెడ్డి గారి సంతాపం అది వేరే విధంగా పోరాదనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే హుందాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా శాసనసభకు హాజరు కాకుండానే మేము సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాజకీయంగా మేము అక్కడికి వెళ్ళకపోయినా వ్యక్తిగతంగా వారి కుటుంబం పట్ల పూర్తి సానుభూతిని ప్రదర్శిస్తూ ఉన్నాం. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్లకు ఒక ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందుకనే దీన్ని చిలవల పొలవలు చేయకుండా హుందా రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం రీత్యా మేము ఆ విధంగా వ్యవహరించామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. అది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సీట్స్ పోటీ చేయాలా, ఇప్పుడు సంతాపం జరిగే సందర్భంలో చనిపోయి ఇంకా ఇది కూడా ఆరకముందే స్థానాల గురించి, ఎమ్మెల్యే ఎలక్షన్ గురించి మేము మాట్లాడదలుచుకోవాలా. దానికి సంబంధించినట్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటికి కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటే. సాంకేతికంగా ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగానే ఆయన ఉన్నారు. ఆయన రాజకీయంగా మారినా కూడా టెక్నికల్గా చూసినప్పుడు అది మా స్థానమే అని చెప్పి కూడా మేము చెప్తాము. ఈరోజు నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి గారి ఆకస్మిక మరణం పట్ల వైఎస్ఆర్ పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క శాసనసభలో, చట్టసభలో జరగవలసినటువంటి సంతాప సభ రాజకీయ సభగా మారడం చాలా దురదృష్టమని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ రోజు వైఎస్ విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, భారతి గారు, యావత్ కుటుంబం అంతా కూడా మరి ఆ రోజు దుఃఖ సాగరంలో ఉన్నటువంటి మరి భూమా నాగిరెడ్డి గారిని పరామర్శించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా సానుభూతిని తెలియజేసింది మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. వారు మా కుటుంబ సభ్యులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ విధంగా భూమా నాగిరెడ్డి గారికి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు సంవత్సర కాలంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇదిగో అదిగో అని చెప్పి ఇల్లుండి మరునాడు విస్తరణ అని చెప్పి మరి భూమా నాగిరెడ్డి గారికి మంత్రి పదవిలో భర్తు
ఖాయమని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందే మరి సీఎం క్యాంప్ ఆఫీసులో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత 24 గంటల గడవక ముందే మరి ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరమని కూడా నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీలో క్యాబినెట్ హోదా కలిగినటువంటి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, అదేవిధంగా భూమా అఖిల ప్రియకు వైఎస్ఆర్ పార్టీ ఇవ్వడం, భూమా నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ ఇవ్వడం, అదేవిధంగా శోభా నాగిరెడ్డి గారు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున టికెట్లు ఇచ్చిన విషయాన్ని మరోసారి నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఎవరైతే పార్టీ ఫిరాయించినారో, వైఎస్ఆర్ పార్టీలు గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఎవరైతే ఫిరాయించినారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి ఈరోజు సంతాప సమరం ఈరోజు చట్టసభ మరి అయినటువంటి శాసనసభలో సమయాన్ని దాన్ని కేటాయించినారు తప్పితే మరి నాగిరెడ్డి గారి మీద ప్రేమతో కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. హిందూ సంప్రదాయం ప్రకారం మరి కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే 10 రోజుల పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా బయట వెళ్ళరు. ఈరోజు ఆయన కుమార్తె అయినటువంటి అఖిల ప్రియ గారిని మరి ఈరోజు శాసన సభకు ఆమె తీసుకొని రావడంలో ఎంత ఔచిత్యం ఉందో ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళే దానికి సమాధానం చెప్పాలని నేను మనం చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన చేరకముందు మరి నంద్యాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, రౌడీ షీటర్గా ఆయన రౌడీ షీటర్గా ముద్రించి రౌడీ షీటర్గా ఓపెన్ చేయడం, ఒక శాసన సభ్యుని మీద మరి 3 సార్లు 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ అంతకుముందు ఇప్పుడు కూడా ఆయన మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాల. తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు మరి భూమా నాగిరెడ్డి గారి మీద రౌడీ షీట్లను ఓపెన్ చేయడం, అక్రమ కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం, ఈ విధంగా మరి మానసికంగా చిత్రవద పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నివాళులు అర్పిస్తుందని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీని సూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మీరు దయచేసి దీంట్లో కూడా సంతాప సభ తీర్మానంలో కూడా మీరు రాజకీయం చేద్దండి, మీరు నిజాయితీగా నిష్పక్షంగా వ్యవహరించని చెప్పి తెలుగుదేశం పార్టీకి మేము హితవు చెప్తున్నాం. నేను రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే పీలేరు. ఆదిమూలపు సురేష్ అండి, ఎమ్మెల్యే సంతనూతలపాడు. రక్షణ నిధి ఎమ్మెల్యే తిరువూరు. జంకే వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే మార్కాపూర్. ఈరోజు శాసనసభ సాక్షిగా అధికార పక్షం శ్రీ భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత ఆయనకు సంతాపం తెలిపే తీర్మానంలో మరి చర్చ ఈరోజు ప్రవేశపెట్టడం, మరి ఆ చర్చలో ప్రతిపక్షం పాల్గొనలేదని ప్రతిపక్ష నాయకుడి మీద, ప్రతిపక్ష పార్టీ మీద అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఏ విధంగా విమర్శలు గుప్పించింది మనం చూసాం. అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడింది, ఏ విధంగా వారు ప్రతిపక్షం మీద, ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు గుప్పించి అన్పార్లమెంటరీ పదాలు ఏ విధంగా వాడింది, మరి వాటిని ఖండించకపోవడం, విప్పుగా కానీ మరి సభాపతిగా కానీ మరి చేయకపోవడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, దివంగత శాసనసభ్యులు మరి భూమా నాగిరెడ్డి గారి హఠాత్ మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలియచేయడం, మరి అట్లాగే మా గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు కూడా సానుభూతి తెలపడం మనం చూసాం. ఆ కుటుంబం మీద, ముఖ్యంగా వ్యక్తి మీద ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మర్యాదలు ఇచ్చింది, వారికి ఏ విధంగా ఉన్నత స్థానాలు ఇచ్చి వారు పార్టీకి చేసిన కృషికి మేము ఏ విధంగా వారిని గౌరవించింది ఇప్పటికీ అందరూ చెప్పడం జరిగింది. ఇదే నాయకుడు మరి భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా చీఫ్ విప్ గారు అయితేనేమి, ఏ విధంగా మరి గౌరవ అధికార పక్ష నాయకులు మరి ముఖ్యమంత్రి గారు అయితేనేమి విమర్శలు గుప్పించింది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మీద ఏ విధంగా కేసులు పెట్టింది, ఎప్పుడూ ఆయన రాజకీయ జీవితంలో చరిత్రలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేదు. అలాంటిది మొన్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన నియంత్రించాలని మరి ఎస్సీ ఎస్టీ కేసును పెట్టించి జిల్లా ఎస్పీని ఉసిగొల్పి వారిద్దరి మధ్య ఏ విధమైన మరి మాటల యుద్ధం జరిగిందో మనం ఇంకా మర్చిపోలేదు. ఒకనొకప్పుడు
స్వయాన ముఖ్యమంత్రి గారే బొమ్మా నాగిరెడ్డి గారు ఒక విషపు మొక్క, ఆ మొక్కను నేను పెంచి పోషించాను. మరి ఈరోజు అవసరమైతే బహిరంగంగా మరి రాష్ట్రానికి మరి ఆ జిల్లా ప్రజలకు నేను క్షమాపణ చెప్తానని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు ఏ విధంగా 2-4 ధోరణులతో మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. మేము నిజంగా ఒకటి అడగదలుచుకుంటున్నాం. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీని ఈరోజు ఏ విధంగా వారు వాడుకున్నారు, చట్టసభలను ఏ విధంగా వారు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటుంది, ముఖ్యంగా శవ రాజకీయాలకు తెరలేపిన వైనాన్ని కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జరిగింది. నిజంగా అసెంబ్లీ ఈరోజు అపవిత్రమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ మరి పరంగా పరిపాలన సాగించాల్సిన మరి ప్రభుత్వం అయితేనేమి అదే స్ఫూర్తితోటి ఈ చట్టసభలను నిర్వహించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మరి అలాంటిది ఈరోజు ఏ విధంగా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు అయితేనేమి, అట్లాగే అత్త చాంద్ భాష అనంతపురం నుంచి శాసనసభ్యులు అయితేనేమి, ఏ విధంగా వారు మాట్లాడిన తీరు ఈరోజు మనం అందరం చూసాం. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం కేవలం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం బయట అయితేనేమి లేకపోతే పత్రికలు వస్తేనేమి మరి వాటిని మేము తీసుకొచ్చి చెప్తే వాటిని పట్టించుకోలేదు. పార్టీ ఫిరాయించారని చెప్పి మరి ఈరోజు వేరే పార్టీకి వెళ్ళారని చెప్పి వేరే పార్టీ కండువాలు కప్పుకున్నారని చెప్పి మేము అది కూడా రాతపూర్వకంగా ఇస్తే పట్టించుకోలేదు. కానీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడి ఈరోజు విమర్శలు గుప్పించినటువంటి ఈ యొక్క ఇద్దరు శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో మరి పాలపర్తి డేవిడ్ రాజు గారు అయితేనేమి, అట్లాగే అత్తర్ చాంద్ భాష అయితేనేమి, వారు ఎందుకు ఈ యొక్క పార్టీ ఫిరాయింపు చట్టం నిరోధక చట్టం కిందికి రారు అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎక్కడో జరగలేదు వారు చేసిన కార్యక్రమాలు, వారు చేసిన మాటలు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు వారు మాట్లాడిన తీరు అందరూ చూశారు. రాష్ట్ర ప్రజలే కాదు, అసెంబ్లీలో శాసనసభ్యులు అయితేనేమి, సభాపతి సైతం ఆయన ముందుగా ఈరోజు మాట్లాడిన సంగతి మనం చూసాం. మేము ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని డిస్క్వాలిఫై చేయాలి తక్షణమే అని చెప్పి మేము అనేక రకాలుగా మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని సాంకేతిక కారణాల ద్వారా ప్రాపర్ ప్రొఫార్మాలో లేదోనే లేకపోతే వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వాటిని ఓటింగ్ అడిగినప్పుడు ఓటింగ్ ఇవ్వకుండా సభను వాయిదా వేసిన పరిస్థితుల్ని మనం అన్నీ చూసాం. కానీ ఈరోజు సాక్షాత్తుగా అసెంబ్లీ సాక్షిగా మరి ఈరోజు వారు మాట్లాడినప్పుడు దానికి సభాపతి సాక్ష్యంగా ఉన్నప్పుడు ఇప్పటికైనా ఆ యొక్క క్లిప్పింగ్స్ను ఖచ్చితంగా రిలీజ్ చేసి ఆ క్లిప్పింగ్స్ను మరి సాక్ష్యంగా తీసుకొని మరి వెంటనే తక్షణమే మరి వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి కూడా మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బొమ్మా నాగిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా గౌరవం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు యావత్ వైఎస్ఆర్ మరి కుటుంబం అంటే మరి ముఖ్యంగా జగన్ గారి కుటుంబం అయితేనేమి, మరి విజయమ్మ గారు అయితేనేమి అందరూ ఏ విధంగా వెళ్ళి సానుభూతి తెలిపింది మరి ఇంకా అందరి మందిలో ఉండి నిన్న కూడా వారికి సానుభూతి తెలపడం మనం అందరం చూసే ఉన్నాం. వారికి ఇచ్చిన గౌరవం ముఖ్యంగా శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు మరి ఏకాభిప్రాయం కోసం మరి మా ప్రతిపక్ష నాయకుడు మా పార్టీ నాయకుడు జగన్ గారు ఏ విధంగా అందరినీ ఒప్పించి మరి ఏకపక్షంగా మరి పోటీ లేకుండా అఖిల ప్రియను ఎమ్మెల్యేగా చేసిన సంగతిని కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. అతి ముఖ్యమైన పదవి ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించిన పరిస్థితులు కూడా మేము చూస్తాం. ఆయన పార్టీ నుంచి మరి ఫిరాయించడానికి ప్రోత్సహించడం, మరి ముఖ్యంగా ఆయన పార్టీ ఫిరాయించడం జరిగిన సమయంలో కూడా ఆయన ఇంకా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గానే పదవి బాధ్యతలు కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఆ విధంగా నైతిక విలువలకు నైతిక రాజకీయాలకు పెద్దపీట వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నైతిక విలువలను పాటించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరు విధంగా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా ఒక ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితి కనపడతా ఉంది. మరి ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి మరి ఆయనకు సానుభూతి తెలిపే ఆ యొక్క తీర్మానంలో ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ విలువలకు పెద్దపీట వేస్తారు. మనిషి నమ్మిన వ్యక్తికి
ఎంత దూరమైనా వెళ్ళి వారిని కాపాడడానికి ఆయన చేస్తారు. వారి గురించి పరుష మాటలు మాట్లాడకుండా మరి వారి గౌరవాన్ని చనిపోయిన తర్వాత కూడా వారి గౌరవాన్ని కాపాడే ఉద్దేశంతో ఈరోజు మేమందరం మాట్లాడకుండా ఈరోజు మౌనం పాటించాల్సిన మరి అవసరం ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఉమానాగిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి వారి కుటుంబానికి కూడా మరి దేవుడు మరి ధైర్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రార్థిస్తూ మరొకసారి ఈ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి శవరాజకీయాలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీని ఏ విధంగా వారు వాడుకుంటున్నారో, ఏ విధంగా ఆయనకు మరి భూమానాగిరెడ్డి గారు చనిపోవడానికి ప్రధాన కారణాలు త్వరలోనే బయటపడతాయి. త్వరలోనే ఏ విధంగా మరి ఆయన మానసిక క్షోభకు గురై ఏ విధంగా ఆయన ఆ యొక్క అంతిమ గడియలు ఏ విధంగా ఆయన ఎంతో మనస్తాపంతో ఎంతో మరి ఉద్వేగంతో గడిపినవి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. మరి నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కాబట్టి అప్పటికైనా కానీ ఖచ్చితంగా వారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఈరోజు ఈ సభను ఈ విధంగా రాజకీయాల కోసం వాడుకోవడం, ముఖ్యంగా ఆయన సంతాప తీర్మానం మీద కూడా రాజకీయాలు చేసి బురద చల్లే ఉద్దేశం చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా నైతిక విలువను పాటించండి. ఎవరైతే ఫిరాయింపుల్ని మీరు ప్రోత్సహించారో, మరి ఏ విధంగా ఫిరాయింపుదారులు వారు వెళ్ళారో, మరి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మరికి వారిని అది ఏ విధంగా మరి వారి మీద చర్యలు చేపట్టాలో ఆ విధంగా చర్యలు చేపట్టాలని సభాపతిని అలాగే వీరిని కూడా మేము కోరుకుంటున్నాం.